హోటల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి ప్రాంతాల్లో పోలీసులు ప్రతిభ హోటల్లోకి ఎంట్రీ ఇచ్చి తనిఖీలు ప్రారంభించారు. కరీంనగర్ పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు చేసినట్లుగా తెలుస్తోంది. దాడుల్లో 6 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రతిభ హోటల్కు కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు సంబంధాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ కార్యకలాపాలైన రాజకీయ సమీకరణాలైన హోటల్ నుండే మంత్రాంగం నెరవేర్చేందుకు వినోద్ కుమార్ ప్రాధాన్యత ఇస్తున్నారంటూ సమాచారం. మరికొన్ని గంటల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పోలీసులకు కీలక సమాచారం అందడంతో దాడులకు పూనుకోవడం సంచలనంగా మారింది. కరీంనగర్లోని ప్రతిమ హోటల్లో పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి ప్రాంతాల్లో పోలీసులు ప్రతిమ హోటల్కి ఎంట్రీ ఇచ్చి తనిఖీలు ప్రారంభించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, కరీంనగర్ లో ఇప్పటికే పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో కూడా డబ్బు రాజకీయాలు మొదలయ్యని చెప్పుకోవచ్చు. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇప్పటికే ప్రకటించిన బోయినపల్లి వినోద్ కుమార్ సంబంధించిన డబ్బులు కూడా ప్రతిమ గ్రూప్ హోటల్లో ఉన్నాయంటూ కూడా పోలీసులకు సమాచారం అందడంతో ప్రతిమ హాస్పిటల్, ప్రతిమకు సంబంధించిన గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో కూడా పోలీసులు అర్ధరాత్రి నుంచి అయితే సోదాలు కొనసాగించారు. దాదాపు 6.67 కోట్ల వరకు అన్కౌంటబుల్ క్యాష్ అయితే దొరికిందని కూడా ఇప్పటికే పోలీసు వారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా సోదాలు అయితే కొనసాగుతున్నాయని తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రిలీజ్ నేపథ్యంలో కూడా హోటల్లో ప్రలోభ పెట్టేందుకైతే రాజకీయ పార్టీల నేతలైతే డబ్బు సమకూర్చడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఒక ఎలక్షన్ కోసం ఈ యొక్క డబ్బును వినియోగించాలని కూడా దాచారని పోలీసులకు ప్రాథమిక సమాచారం అందడంతో ఈ యొక్క సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే అన్ని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కోడ్ నేపథ్యంలో డబ్బును హోటల్లో ప్రలోభ కాకుండా కట్టడి చేసే పనులు అయితే అధికారులు ఉన్నప్పటికీ ఈ రోజు సోదాలు జరగడం అయితే చర్చనీయాంశంగా మారింది. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.